దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అనేకమైన టెన్షన్స్ తో మనం బాధపడుతున్నాం, అనేకమైన కష్టాలతో మనం బాధపడుతున్నాం, అనేకమైన శ్రమలతో మనం బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, శ్రమ పడుతూ, ఇబ్బందుల పాలవుతూ, కష్టాల పాలవుతూ మనం జీవిస్తున్నాం తప్ప నిజంగా దేవుడి సన్నిధిని ఆస్వాదించేటువంటి ఆ సమయాన్ని మనం వృధా పరుస్తూ ఉంటున్నాం. కనుకనే మనకు వాక్యంలో ఏముందో తెలియకుండానే మనం క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. పేరుకు మాత్రమే క్రైస్తవం, పేరుకు మాత్రమే విశ్వాసం. There is no faith in you in your heart. There is no belief in your heart. వాక్యం చెప్తుంది, ఒక క్రైస్తవునికి కావాల్సింది విశ్వాసం. ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి కావాల్సింది విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ. ఈ మూడు మాటలలోనే, ఈ మూడు వాటిల్లోనే పునాది వేయబడిందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రైస్తవునికి విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, నిరీక్షణ కావాలి, ప్రార్థన కావాలి. 4 విషయాలు. ఈ 4 విషయాలు, ప్రార్థన ఉంది, నిజమైన ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది. ఏ ప్రార్థనలోనే ఉన్నావు? బేసిక్ ప్రార్థనలో ఉన్నావా, లేక నిజమైన ప్రార్థన అనే మిడిల్ వర్షన్ లో ఉన్నావా, లేక హై ఎండ్ లో ప్రేమ దేని బిడ్డలో ఉన్నావా, కన్నీటి ప్రార్థనలోనూ ఉన్నావా? ఏ ప్రార్థనలోనూ ఉన్నావు? ఈ రోజున కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? నిజమైన ప్రార్థన మనం ఎప్పుడు చేస్తాం? నిజముగా ప్రార్థన చేయడం వల్ల నేను వారికి సమీపంగా ఉన్నాను వాక్యం చెబుతూ ఉంది. అది నేను చెప్పట్లేదు, దేవుడు వాక్యం సెలవు. మరి సమీపంగానే ప్రార్థన కావాలన్నా, లేక ఆయనలో ఉండే ప్రార్థన కావాలన్నా? అలా ప్రార్థన కావాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన చెయ్యాలి.